నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రాత్రి రాజధాని అమరావతిలోని వెలకపూడిలో జరిగిన P4 ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబుకు ఎందుకు మద్దతు ఇచ్చింది, భవిష్యత్తులో ఆయనతో ఎందుకు పొత్తులోనే ఉంటామని చెబుతున్నది సమగ్రంగా పవన్ కళ్యాణ్ వివరించారు. రాష్ట్రంలో 164 అసెంబ్లీ, 21 పార్లమెంటు స్థానాలు అందించిన ప్రజల జీవితాలను బాగు చేయాల్సిన అవసరం తమపై ఉందన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు P4 పథకానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. ప్రభుత్వం, ప్రైవేటు కలిసి పేదలను ఆదుకుని వారి జీవితాలను బాగు చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లుగా పవన్ కళ్యాణ్ తెలిపారు. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందో నాకు తెలీదు, నాకైతే రాలేదు. అదే మన సీఎం చంద్రబాబు ప్రత్యేకత. మనం రేపటి నుంచి ఆలోచిస్తాం, కానీ ఆయన రేపు వచ్చే 10 ఏళ్ల గురించి ఆలోచిస్తారు. ఇదే నాకు నచ్చింది. మనం ఒక తరం గురించి ఆలోచిస్తాం, కానీ 3 తరాల భవిష్యత్తును చంద్రబాబు కలగంటారు, సాకారం చేసేందుకు ప్రయత్నిస్తారు. ఇక అదే ఆయన వెంట మమ్మల్ని నడిపించింది అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. నాయకుడు అన్నవాడు ఇప్పటి గురించి ఆలోచించడం కాదని, భవిష్యత్తును కూడా స్వప్నించాలని తాను చదువుకున్నట్లు పవన్ చెప్పుకొచ్చారు. ఇక ఇది చంద్రబాబులో మాత్రమే తనకు కనిపించింది అన్నారు. ఏపీని ఆ విధంగా అభివృద్ధి చేస్తారని చంద్రబాబుకు మద్దతిచ్చామని చెప్పుకొచ్చారు. ఇక భవిష్యత్తులను ఆయనతో కలిసి నడుస్తామని, దీనికి ప్రతిపాదికగా ఆయన విజన్ అని తెలిపారు. ఇక గత ప్రభుత్వం తన వారి గురించి, తమ ఆస్తుల గురించే ఆలోచించిందని దుయ్యబుట్టారు. కానీ చంద్రబాబు ప్రజల ఆస్తుల గురించి, వారి భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నారని, ఈ క్రమంలోనే P4 అనే కార్యక్రమాన్ని ఆయన కలగన్నారని చెప్పారు. ఇక చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం స్వర్ణాంధ్రగా మారుతుందని పవన్ తెలిపారు. ఇక చంద్రబాబు తెచ్చిన P4 వల్ల లక్షలాది మంది కుటుంబాల్లో మార్పులు వస్తాయని తెలిపారు. ఈ ఉగాది రాష్ట్ర చరిత్రలో ఒక చారిత్రాత్మక రోజుగా నిలిచిపోతుంది. ఒక నాయకుడు వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు. ఇక నిజమైన లీడర్ వచ్చే తరం కోసం ఆలోచిస్తాడు. ఆయనే మన చంద్రబాబు. అయినా మేము ఉన్నది అందుకే. ఆయన ఒక తరం కోసం కాదు, 2-3 తరాల కోసం ఆలోచిస్తారు, పనిచేస్తారు. అదే ఆయన ఘనత. మేము అనుసరించేది అందుకే అని పవన్ సభికుల హర్షాతిరేకాల మధ్య ప్రకటించారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.